ఇక కవిత ఎవరు విడిచిన బాణం దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత తిరుగుబాటుపై టీపీసీసీ చీఫ్ మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమో కేసీఆర్ విడిచిన బాణమేనేమో, ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహమేమో, కేసీఆర్ కుటుంబమే ఈ నాటకం నడుపుతుండొచ్చు. ఏదో ఒక రోజు కవితను తిరిగి పార్టీలోకి తీసుకోవచ్చు. మళ్లీ ఎమ్మెల్సీ పదవిచ్చినా ఆశ్చర్యమేమీ లేదు అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. అది కుటుంబ తగాదా, కుటుంబ పంచాయతీ, ప్రజల్ని మభ్యపెట్టడానికేనని నేను అనుకుంటున్నా అంటున్నారు టీపీసీసీ చీఫ్. వాళ్ళ కుటుంబంలో తగాదతో వాళ్ళు ఒకరికొకరు బయటపడితే ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆరే వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా. రేపు వన్ ఫైన్ మార్నింగ్ నేనంతా దీన్ని కవితని చేస్తాను, కవితని మళ్ళీ పార్టీలో తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కొట్లాడిస్తామంటే మనం ఆశ్చర్యమేముంది దాంట్లో. ఇది కుటుంబ తగాదా, కుటుంబ పంచాయతీ, ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ అనుమానాలకి కారణమేంటి? మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, కవిత వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొత్త రకం తీసుకుంది. నిన్న మొన్నటి వరకు అంటే కవిత అమెరికా వెళ్ళినంత వరకు కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అటు హరీష్ రావుని అలాగే సంతోష్ రావుని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మిశ్రమంగా స్పందిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట్లో ఇది కేవలం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ తగాదాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆస్తి పంపకాల్లో వచ్చినటువంటి తేడాల వల్ల వచ్చినటువంటి మీరెక్కువ సంపాదించుకున్నారన్న దాంట్లో నుంచే ఈ గొడవ వచ్చిందని కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ గొడవతో మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పిన పరిస్థితి మనం అటు పీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి మనం చూస్తాం. కానీ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఏదైతే పర్టికులర్గా కవిత మాట్లాడినటువంటి ఇష్యూను బేస్ చేసుకొని ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మైలేజ్ని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనిని పక్కన జరపడానికి, పూర్తి స్థాయిలో ప్రజల నుంచి పక్కదోవ పట్టించడానికి ఒక రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ వదిలిన బాణంగా అటు కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంచి కనిపించకుండా కేవలం వాళ్ళ ఇంటర్నల్ గొడవలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంచిని ప్రజల్లోకి వెళ్లకుండా, ఆ ప్రచారం జరగకుండా ఉండడం కోసం మాత్రమే కవిత ఇలా మాట్లాడుతుందన్న వ్యక్తిత్వాన్ని అటు కాంగ్రెస్ పార్టీ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే కవిత మాట్లాడిందో మొదటి నుంచి కూడా మేము పార్టీ అధికారంలోకి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మేము ఏదైతే ఆరోపణలు చేశామో అదే ఆరోపణల్ని ముందు పెట్టి మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఇంటర్నల్గా కవిత చాలా నేమ్ ఉన్నటువంటి నేత, కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి నేత, కేటీఆర్ చెల్లెలుగా ఉన్నటువంటి నేత, అంత పెద్ద నేత డైరెక్ట్గా వచ్చి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ పైనే మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడకుండా కేవలం ఆమెను బయటికి పంపించడం అంటే అవినీతికి సంబంధించిన దానిపైన మాట్లాడిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తారా అన్న క్వశ్చన్ని కూడా అటు కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొకవైపు ఆ కుటుంబంలో కల్లోలానికి సంబంధించి మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు మాత్రమే అని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అలాగే మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ మెయిన్గా రాష్ట్రంలో ఇప్పుడు భారీగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ రెండింటిని కోట్ చేస్తూ కవిత మాట్లాడడం, అటు చిచ్చాట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దాని వ్యవహారం పైన అటు హరీష్ రావు అలాగే సంతోష్ రావే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్నారని కూడా చెప్పిన నేపథ్యం చూసాం. అలాగే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా ఈ నేతలే ఉన్నారన్న చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కవిత ఏదైతే మేము సిబిఐ విచారణ జరిపించాలని కోరామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించి ఈమెకు ఏమైతే తెలుసో వాటన్నిటి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలని కూడా అటు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనా ఒక రాజకీయ లబ్ధి కోసం ఏదైతే కవిత మాట్లాడినటువంటి మాటల్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దానిపైన మాకు సంబంధం లేదు, కానీ ఏదైతే కవిత మాట్లాడిన దానిపైన సమాధానం చెప్పాలి అంటూ కూడా అటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కోరుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం.